ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావాలి. ఆయన నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళిపోతే ఈ సమస్య రాదు. మొదటి నుంచి కూడా జగన్ పర్యటన ఎప్పుడు ప్రారంభించినా నువ్వు ఎందుకు పోతున్నావు, అవసరమే వచ్చింది. ఆయన పర్యటన లేకపోతే అసలు ఆయన ఏం పని చేయట్లేదు, ఇంట్లోనే కూర్చుంటున్నాడు, బెంగళూరులో ఉంటారంటారు. ఆయన పర్యటన ప్రారంభమైతే అనుమతి లేదు అంటారు, లేదా ఆంక్షలు అంటారు. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల సహజంగా ఆయన అభిమానించే వాళ్ళందరూ అండగా నిలబడాలి, మనం ఏంటో చేయాలి అని వస్తూ ఉంటారు. అందువల్ల అసలు కార్యక్రమం పక్కన పోయి ఇవి ఎక్కువైపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా అడుగడుగున జనం వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆయన వాళ్ళందరికీ పలకరించి అభివాదం చేసి మళ్ళీ వెళ్ళాలి. అందువల్ల బాగా లేట్ అవుతోంది. అందువల్ల ప్రభుత్వాలు అనుసరించే విధానాలు అనేది ప్రతిపక్ష నాయకుడికి ఒత్తిడి పెరగడంతో పాటు ఇట్లాంటివి కూడా వస్తాయి. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. రైతాంగం దగ్గరికి వెళ్తున్నాడు ప్రధానంగా. రైతాంగం ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు బలి అయిపోయేది వాళ్ళే. ఎందుకంటే ఆ సమస్యలు రావు. ప్రధానంగా వరదలు అంటేనే గుర్తొచ్చేది నీట మునిగే ప్రాంతాలు, అదేవిధంగా మనుషులు, ప్రజల ప్రాణాలు కాపాడడం, వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లడం, భోజనాలు పెట్టడం, పశు సంపదను కూడా కాపాడడం.